ఏదో పొరపాటు అయిపోయింది సార్. మా కెరీర్ స్పాయిల్ అయిపోద్ది. ఆ బుద్ధి ముందుండాలి. నిద్రపోతే వెళ్తానంటే చూస్తాను. సారీ సార్. సార్ అమౌంట్ ఏమైనా కావాలంటే అమౌంట్ ఏమైనా కావాలంటే అమౌంటా? పోలీస్ స్టేషన్లో తిరగానులే. ఆగి నడుతున్నావా? చూసుకో. ఏమైందిరా? నిన్నే ఏమైంది? డబ్బులు కవర్ పోయింది. ఎక్కడరా? ఫోన్ బూత్. రేయ్ ఆగు. నిన్నే. ఆగరా. ఆగు. రేయ్ ఆగు. ఆగు. రేయ్ అక్కడ ఆగు. నువ్వు వచ్చావేంటి? మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను సార్. సర్లే. మరి వాళ్ళు? అరే మన అంకల్ జీప్ వేసుకొచ్చి పట్టేసుకుంటారేమోరా. అందుకే కీస్ తెచ్చేసా. ఆ డైమండ్ డబ్బు అన్ని బలి కలిసి వచ్చినాయిరా. మనం అన్ని పనులు మానేసి ఇలాగే వారం రోజుల జోసల్కా చుట్టూ తిరిగామనుకో షాప్ మందైపోతాయి. సరదాగా అన్నారా, దొరికితే సెంట్రల్ జైలే, ముందు బండి పోనే, మనకు దుబాయ్ కరెక్ట్. బ్యాగ్ పట్టుకో. పెట్రోల్ అయిపోయినట్టుంది. పొద్దున పెట్రోల్ కొట్టించమని 500 ఇచ్చా కదరా. అంటే దుబాయ్లో పెట్రోల్ చీప్ అని. ఎరా చంటి, దుబాయ్లో పెట్రోల్ చీప్ అని ఇక్కడ కొట్టించిన మానేస్తావా? కారు అదిగో. తీసుకున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదా. మళ్ళీ ఏమైందిరా? చెప్తా. రై కార్ అంతా ఖాళీ కదా, ఇక్కడ పెట్టవు ఎందుకు? అఫీషియల్ గా తీసుకెళ్ళడానికి ఇది కొన్నది కాదు, కొట్టేసింది. పాయింటే. కనపడకుండా దాచాలి. దాన్ని తీసి ఇప్పుడు సేఫ్. కారు వెళ్ళిపోతుందిరా. శివుడి ఆజ్ఞే. ఆ బండ అదే. హలో, ఎక్స్క్యూజ్ మీ. వైలెట్ పార్కింగ్. అవును సార్. కార్ జాగ్రత్త. టేక్ కేర్, ప్లీజ్ గో. నేను పార్కింగ్ కూడా అనుకున్నా. ఎస్కేప్ అయిపోవడం బెటర్. పెట్రోల్ ఉందో లేదు. జరగవే, చూసుకోవా. సారీ సారీ అమ్మా. అమ్మను గుర్తుపట్టలేదు. డబ్బు దొరికింది ఆనందం, దొరికేస్తాం భయం తెలియదు కానీ బావా 20 కిలోమీటర్ నడిపిస్తావు. ఓల్డ్ సిటీలోనే ఉంటే బ్యాగ్ ఎత్తుకుంటే ఎవడో కూడా వస్తాడు కదా, అందుకే సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం. ఏంటి కొంపతీసి విజయవాడ దాకా నడిపించేస్తాం ఏంటి? ఆటో ఏదో పట్టుకో, ఆకలేస్తుంది. డబ్బులు ఎక్కడ ఉన్నాయిరా? బ్యాగులు ఉన్నాయిగా, కట్టలోంచి నోటి తెస్తే ఏమైపోద్దండి. ఇవి డాలర్స్ బే, బస్సులో మెస్సులో మార్చలేవు. ఇవి పచ్చనోట్లుగా ఎందుకు మారో? అరే నా కాలీఫ్లవర్. ఏదో చెప్తాలే. సార్, రిపోర్టింగ్ సార్. ఆ పక్కోడు మిస్ అయిపోయాడు సార్. నువ్వు వెళ్ళి జీప్ తీరాలు ఉన్నారేమో చూడు. ఓకే సార్. ఓవర్. ఓవర్ సార్.
మడత పెట్టిన కళామందిరి కొత్త కవరు 2 లక్షలు వందేరా ఖచ్చితంగా ఈడే కొట్టేసి ఎవరా మీరు దిగండి కమల్ రజనీ షారుఖ్ ముందు దిగండి దిగే ముందు నీకు పిట్ట కథ చెప్పాలి. ట్రైన్ ఉందా ఎస్. పట్టాలున్నాయా ఎస్. నేను ట్రైన్లో ఉన్నానా పట్టాల మీద ఉన్నాను రిస్క్లో ఉన్నావు. సింహా సినిమా నేను చూసా అది లెజెండ్ ఒరుసు అంటే బొమ్మోలేనా బొమ్మ పడునోయ్ బొమ్మోలేనా ఈ పర్సు ఖాళీ బొమ్మోలేనా బొలో బొమ్మోలేనా ఒక్కటంటే బొమ్మోలేనా అది 2 అవునోయ్ బొమ్మోలేనా ఇక 3 మారితే బొమ్మోలేనా బొలో బొమ్మోలేనా బొమ్ 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 బావా నేను చూడిన్నాను ఒట చూడిన్నాను కానీ వాళ్ళని చూడే బావ నీకు ఏంటి బావా డబ్బులు పోవడం ఏంటి మనకి డాలర్లు దొరకడం ఏంటి పోయిన డబ్బులు మళ్ళీ దొరకడం ఏంటి దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పు. ఆకలి అవుతుంది ఎప్పుడు ఇన్కమింగేనా? పోనీ అవుట్ గోయింగ్ కూడా ఉంది కారు ఒకసారి ఆపు వద్దులే అలా చూడకు కనీసం పాటలు విన్నారా బాబు ఏం పాటలు ఉన్నాయి ఎన్ని నొక్కుతున్నావు? ఉండు బా పాటలున్నాయి What happened? దేని గుద్దేశారా? అటు చూడు. ఒక్క ఉంటలే. అరే కార్ను గుద్దేశారా? ఇప్పుడు అయ్యో పోలీస్ స్టేషన్లో చంపైపోవాలి. పద పద పద. అయ్యా బాబోయ్ ఏంటి సుత్తులో స్టూడెంట్ ఇదే బావా కొంచెం కుదిరి పడిపోయాను జస్ట్ మిస్ ఈరోజు అంతా లక్కే ఏంటి బావా అక్కడ ఒక కారు ఉందా? నేను ఊహించుకుంటున్నానా? ఉంది మనుషులు లేనట్టున్నారు మరి ఇంకేంటి? పద 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 బ్యాగ్ తీసుకో. ఇటుకలు పద. పద పద. ఓకే తేడా వస్తే బొమ్మోలేనా ఇక బొమ్మోలేనా మరి దౌడే తీస్తే బొమ్మోలేనా బొలో బొమ్మోలేనా బొమ్మోలేనా ఏ లీడర్ అయినా బొమ్మోలేనా అది క్యాడర్ అయినా బొమ్మోలేనా చీమ కుడితే బొమ్మోలేనా అది శివుడి ఎస్కేప్ అయితే మన కార్లోనే అవ్వచ్చుగా. అవును కదా. ఇప్పుడు కార్ కోసం వెళ్తే పోలీసులు మళ్ళీ పట్టుకుంటారా బాబు? మరి ఏం చేద్దాం? జంపు. కవరు బ్యాగ్ కారు మళ్ళీ కవరు మళ్ళీ కారు ఇప్పుడు ఏమంటావు? ఆకలేతుంది బా మరి అదేంటి పంజాబ్ డ్రైవర్లో నాన్ స్టాప్ తొక్కుతున్నాం ఎక్కడ ఆపచ్చు కదా ఆకలితో పాటు దాహం కూడా అవుతుంది బావా దాబా ఏడు నిన్నెలా నేను లేను మొన్నెలా అసలేను ఈరోజు కొత్తగా వేలే వేలే జాగ్రత్త పాచ్చేమ్మా. గుడ్ సర్వీస్ టేక్ కేర్. ఏంటి బాబా టెన్షన్ పడుతావు పార్కి బాగా దూరం ఆడెవడో మన కారుతో పేసాడు. అవునా? నంబర్ చూడు కనపట్లేదు. కృష్ణ టిక్కీరా పోనరా 1 2 3 4 థ్యాంక్స్ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. బ్యాగు వసూలు రాజు గారు డబ్బులు కారు అన్ని దొరికినట్టే దొరికిపోయినాయి.
యాడోకరా పొద్దున్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుందాం. నంబర్ ఉందిగా. ఏంటి ఆకలేతుందిరా. తప్ప తాగితే బొంబోలేనా, డబ్బు కొడితే బొంబోలేనా, ఏ స్టెప్ వేస్తే బొంబోలేనా, బోలో బొంబోలేనా, బొంబోలేనా, బొం 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 బొంబోలేనా, బోలో బొం 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 బొంబోలేనా, బోలో బొంబోలేనా. ఏరా ప్రతి కథ కంచికొస్తుందంటారు, కానీ మన కథ ఏంట్రా వసూలు డెన్కి వచ్చింది. ఈ డెన్ నుంచి మన వస్తువులు బయటికి తీసుకురావాలంటే గజకర్ణ గోకర్ణ టొక్కుటమారా గటకట గండేరా రాజపూర్ టొక్కర విద్యలని తెలుసుండాలరా బాబా. మన వస్తువులు బయటికి తీసుకురావడం చాలా కష్టమే. ఏం చెప్పింది అదే. ముందాడు ఎవడో చూడు. ఎవ్వరు లేరు. ఈడు వసూలు రాజగడి మనిషి అనుకుంటా. అవును నేనే. ఎవ్వరు చూడలే. మా బావ చూడకపోతే అయిపోయా అంతే. డూడ్ వన్ మోర్ ప్రాబ్లం. కార్ అక్కడ వదిలేసి వచ్చాం. పోయి తెచ్చుకోపో. కార్తో ఏమున్నదిరా ప్రాబ్లం? కార్తో ప్రాబ్లం కాదు, కార్లోని స్టాక్ తో. ఎంతున్నది? 100 గ్రాముల హెరాయిన్, ఓ పావు కిలో కొకేను, ఇంకోటి ఏదో ఉండాలి, 6 కిలో గంజాయి. అరే 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 కార్లో ఏమైనా దుకాణం పెట్టిరారా మీరు? అంటే ఫ్రెండ్స్ రేవ్ పార్టీకి స్పాన్సర్ చేద్దామని. స్పాన్సర్ అన్నారు, స్మగ్లింగ్ అంటారు. పోలీసు వాళ్ళు పట్టుకుంటే మీతో పాటు నన్ను కూడా బొక్కలేస్తారు.